హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ నెలలోనే మరో 18,000 పోస్టులు అంటూ ఒక వార్త ఉన్నది. అభివృద్ధి సంక్షేమంలోకి సంబంధించినటువంటివి అండ్ ప్రీ ప్రైమరీ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఇక కేజీబీవీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మరో వార్త చూడొచ్చు. కార్యనియామకానికి కుమార్తెలు కూడా ఎలిజిబుల్ అంటూ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు కనుక్కోండి, చివరి దాకా చూడండి. చూసి వెళ్ళిపోకుండా దయచేసి లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా మోటివేట్గా అనిపిస్తుంది, ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇక ఇంజనీరింగ్ పోస్టులు పడ్డాయి అనంటూ 3 జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ మొత్తం 290 ఏఈఈ పోస్టుల భర్తీకి చర్యలు. R&B పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ 2 బోర్డులలో 3 నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. సో 3 నోటిఫికేషన్లకు సంబంధించి మన దాంట్లో ఆల్రెడీ రాత్రి నేను 12 గంటలకు కూడా వీడియో పెట్టిన. డెడికేటెడ్గా నేను పొద్దున్న నుంచి దీని గురించే వెయిట్ చేసిన. మధ్యాహ్నం వచ్చింది, మధ్యాహ్నం మీన్స్ 3:30 4 గంటలకు వచ్చింది నోటిఫికేషన్. దానిపైన స్టడీ చేసి 2 వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేసిన. 3వ వీడియో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది, ఎందుకంటే కొద్దిగా సమయం ఉండాలి కాబట్టి నోటిఫికేషన్కు మధ్యలో. సో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలు మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. రాత్రి 12 గంటలకు కూడా నేను వీడియో పెట్టిన. ఇక రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పిందంటూ ఈ వార్తనైతే ఇచ్చారు. సో ఇవన్నింటికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్గా నేను మన వీడియోలలో ఉంటాయి, అవి చూస్తారు కాబట్టి మీ టైంను వేస్ట్ చేయదలుచుకోలేదు. అయితే ఇక్కడ కొద్దిగా వేరే ఇచ్చిండు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు అని ఇచ్చాడు. కానీ నోటిఫికేషన్లో 1 టైం రిజిస్ట్రేషన్ తోటే అవసరం లేదు, దాన్ని పరిగణలోకి తీసుకొని డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవాలని ఇచ్చారు. సో చూద్దాం, అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేసిరు. మీరు నోటిఫికేషన్ వీడియో చూడొచ్చు, అందులో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇక మరో న్యూస్ చూద్దాం. ఈ నెలలో మరో 1800 పోస్టులు అంటూ మనకి ఇక్కడ ఇంకా రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు. ఇక నిరంతరాయంగా ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అన్నారు. సో ఇందులో చాలా విషయాల గురించి మాట్లాడారు. ఇందులో మనకు అవసరం ఉన్నటువంటి విషయం మాత్రమే చూద్దాం, ఎందుకంటే ఇన్ డీటెయిల్డ్గా మనకు సంబంధించింది చూస్తేనే సరిపోతుంది. ఈ నెలలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అంటూ ఇవ్వడం జరిగింది. సో యువతకి ఇచ్చిన మాట ప్రకారం రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ శాఖ. సో చూడండి, ఇంజనీరింగు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చినాయి. అటవీ శాఖ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉంటాయి ఇందులో. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1390కి సంబంధించినటువంటి 93 సో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అండ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్కి సంబంధించినటువంటి దాంట్లో, అదేవిధంగా విద్యాశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు అనగానే చాలామంది కామెంట్లలో అన్న విద్యాశాఖ అంటుండు డిఎస్సి ఇస్తాడని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. సో నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు అండ్ కొన్ని డైట్ లెక్చరర్ ఉద్యోగాలు ఉన్నాయి చూసిరా, అది ఆల్రెడీ ఎప్పుడో జీవో వచ్చి ఉంది. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. సో ఫైల్ ఇప్పటి వరకు సీఎం గారి దగ్గర ఉండే. సో ఇవి ఫిల్ చేస్తారని అనుకుంటున్నా. క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇలా సాయంత్రం వరకు నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు, సో ఇదంతగా ఉద్యోగాలకు సంబంధించి లేదు, అన్నిటి గురించి మాట్లాడారు. మన ఉద్యోగాలది అయితే గింతే ఉంది. ఇక 5 లోపు ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తులు అనంటూ ఇవ్వడం జరిగింది. నేను మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ 2700 చిల్లర స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. ప్రీ ప్రైమరీ సెక్షన్ అక్కడ శాంక్షన్ కాబోతుంది. ఎక్కడిదక్కడనే పేపర్లు ఇస్తారని చెప్పారు కదా. సో ఇవాళ పేపర్లు చూసే తరుణంలో కరీంనగర్ పేపర్లో గన్నేరువరంకు సంబంధించినటువంటి వార్త వచ్చింది. చూడురి, ఇట్లనే వస్తాయి మీ దగ్గర కూడా. నేను అన్ని మండలాలు, అన్ని జిల్లాలు చూసేంత ఓపిక నాకు ఉండకపోవచ్చు మేబీ, అండ్ అంత ఫెసిలిటీ కూడా ఉండకపోవచ్చు. ఆన్లైన్లో అన్ని పేపర్లు చూడకపోవచ్చు. మీరు అప్డేటెడ్గా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీ ఉద్యోగం కోల్పోకుండా, అంటే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారు. కాబట్టి చూసి మీ ఊర్లో ఉందా లేదో ఒకసారి చూసుకోండి. గన్నేరువరం, కాసింపేట, మైలారం యూపీఎస్ పాఠశాలలలో ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థులు ఈ నెల 5 లోపు దరఖాస్తులను ధృవపత్రాలతో ఆయా ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని మండల విద్యాధికారి రామయ్య మంగళవారం సూచించారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటరు, డిఈడి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. డిఈడి లేని పక్షంలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆయా పోస్టులకు ఆయమ్మ అంటాం కదా మనం, ఆయా పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మండల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత కల్పించనున్నట్లు పేర్కొన్నారు అన్నట్టు సింపుల్గా ఇచ్చారు ఇక్కడ. సో ఇదే మీ మండలాలలో, మీ జిల్లాలలో వెబ్ నోట్లు వస్తాయి. సో జూన్ రీఓపెనింగ్ నాటికే చేసేటువంటి ఆస్కారం అయితే కొన్ని మండలాలలో ఉన్నది, కాబట్టి మీ ఏరియాలో మీరు చూసుకోండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్డేటెడ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఇక
డీసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం అంటూ ఇవ్వడం జరిగింది. సో, డైట్ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి డీసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కాలేజీలో డైట్ ప్రిన్సిపల్ వరంగల్ డీఓ బి. రంగయ్య నాయుడు కౌన్సిలింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈడీ సెట్ రాసినటువంటి అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్‌లను పరిశీలించారు. సో, సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఈ సర్టిఫికేట్‌ల పరిశీలనలో పాల్గొన్నారట. ఇంకా నడుస్తా ఉంటది ఇది కంటిన్యూ అవుతది. ఇక కేజీబీవీలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఇక్కడ చూడండి, మండలంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి ఆసక్తి గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ ఏ. శ్రీనివాస్ తెలిపారు. సో, ఇది హసన్పర్తి అంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త. సో, మీ జిల్లాలలో కొన్ని ఖాళీలను భర్తీ చేసుకోవడానికి కేజీబీవీలలో అవకాశం అయితే ఉన్నది. సో, అక్కడ ఖాళీ ఉంటేనే నోటిఫికేషన్ వస్తది. అందరికీ కామన్‌గా నోటిఫికేషన్ రాదు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు. సో, ఖాళీల భర్తీకి ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే, అక్కడ పనిచేస్తూ వెళ్ళిపోతే ఖాళీలు అయితాయి కదా! ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పుడు ఉంటాయి కాబట్టి ఒకసారి మీ ఏరియాలలో ఉండేటువంటి దాంట్లో అండ్ ఈ వార్తాపత్రికలలో చూడండి. మీ ఏరియాలో ఉండేటువంటి కేజీబీలలో కనుక్కోండి ఏమన్నా ఖాళీలు ఉన్నాయా సార్ అని చెప్పేసి. మీకు ముందస్తుగానే తెలుస్తది ఇంకా పేపర్ ఇయ్యకముందే. సో, పాఠశాలలో 2 అసిస్టెంట్ కుక్ పోస్టులు, 1 నైట్ వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. నైట్ వాచ్‌మెన్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, గుర్తింపు పొందిన సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అసిస్టెంట్ కుక్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు 11 నెలల పాటు లేదా విద్యా సంవత్సరం ముగిసే నాటికి విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. హసన్పర్తి మండలానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగానైతే తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత విద్యార్హతల ధృవపత్రాలతో కూడిన దరఖాస్తులను జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, అంటే 5 రోజులు అనమాట. 4, 5, 6, 7, 8 5 రోజులు కేజీబీవీ హసన్పర్తిలో నిర్ణీత అప్లికేషన్ ఫారంలో సమర్పించాలని చెప్పేసి కొరియర్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఆ ఏరియా వాళ్ళు ఉంటే, మీ ఏరియాలో ఏమైనా ఉంటే ఒకసారి న్యూస్ పేపర్లలో చూడండి. నా దృష్టికి వస్తే నేను అన్నీ కూడా మీకు చెప్తా, కానీ కొన్ని నా దృష్టికి రానివి కూడా ఉంటాయేమోనని మీకు అలర్ట్ చేయడం. ఇక కారుణ్య నియామకానికి పెళ్ళైన కుమార్తె అర్హురాలే అని అంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది ఒక ఎంప్లాయీ చనిపోతే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం ఇక్కడ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టేసింది. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ కావాలి అని అంటే నేను ఇక్కడ దీన్ని మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తా. వాట్సాప్ నుంచి మీరు దీన్ని చదువుకోవచ్చు. కొంతమందికి అవసరం ఉంటుంది, ఎక్కువ మందికి అవసరం ఉండదు. అందుకే ఎక్కువ మంది డిస్టర్బ్ చేస్తలేను నేను. వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంటే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. వారం రోజులలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో, ఇవన్నీ మన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళం కదా, ఇవన్నీ మనకి ఎందుకని కొంతమంది అనుకుంటారు. ఇక్కడ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ మనం కొంత ఈ పేపర్ చూస్తూ అప్డేటెడ్ ఉంటాం అనుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ ఇట్లాంటి విషయాలు మనల్ని అడుగుతారు కొంతమంది. అవురా రాజు గీ నోటిఫికేషన్ అంటే ఎప్పుడు వస్తుందిరా, అవురా రాజు గీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందిరా అని చెప్పేసి మనల్ని అడుగుతారు. మనం చదువుకున్న మేధావులుగా కనీసం అప్డేట్లు ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి మనం. సో, వెబ్సైట్లో అందుబాటులో టీజీటెట్ మాక్ టెస్ట్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏదైతే ఉందో టీజీటెట్ జూన్లో జరుగుతుంది. సో, ఉచిత మాక్ టెస్ట్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఉచితంగా ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు మాక్ టెస్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్ మాక్ టెస్ట్ను ఉపయోగించుకోవాలనే అభ్యర్థులు నేరుగా టీజీటెట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుండి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్ల వారీగా 16వ తేదీ నుంచి 22వ తారీఖు వరకు మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ఎగ్జామ్ అంతా కూడా ఆన్లైన్ పరీక్షలలో నిర్వహిస్తారు కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేసుకునేందుకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రేపు లాసెట్ ఫలితాలు అంటూ న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించేటువంటి పరీక్ష యొక్క ఫలితాలు రేపిస్తున్నాం అన్నట్టుగానైతే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇవి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇవాళ మధ్యాహ్నం నేను కొన్ని విషయాల గురించి కొన్ని వీడియోలలో మాట్లాడతాను. అవి ఖచ్చితంగా చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతాయి. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.